Welcome to BDL Telugu Tech. Panjai.com అనే సాఫ్ట్వేర్ ద్వారా Panjai.com అనే సాఫ్ట్వేర్ ద్వారా యూట్యూబ్ ఇంట్రోస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. యూట్యూబ్ ఇంట్రోస్ అంటే మీకు తెలుసు కదా, మన లోగోని ముందు ఇంట్రడక్షన్ కింద మన యూట్యూబ్ వీడియోలో చూపిస్తాము. దాన్ని యూట్యూబ్ ఇంట్రోస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఇంట్రోస్ ఇచ్చారు. ఇంట్రో, లైట్ ఇంట్రో ఇలా ఉన్నాయి కదా. ఇది ఏదో ఒక ఇంట్రో సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఇంట్రో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ క్లిప్ మేకర్ దాని మీద క్లిక్ చేయండి. ఓపెన్ ఇన్ క్లిప్ మేకర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత వీటిలో ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ స్క్వేర్ లాగా ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ మీద లైట్ అని ఉంది. లైట్ అనేది ఇక్కడ లైట్ డిలీట్ చేసేయండి. లైట్ చేసి VDL1 TV అది నా యూట్యూబ్ వీడియో లోగో పెట్టాం. ఇక్కడ మన ఫాంట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫాంట్ను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫాంట్ పెట్టినాను నేను. ఫాంట్ పెట్టిన తర్వాత హైట్ 20 అని ఉంది కదా, 30 పెట్టినాను. 30 పెట్టినాను. థిక్నెస్ 6 పెట్టినాను. పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినటువంటి యాడ్ ఆబ్జెక్ట్ చేయండి. యాడ్ ఆబ్జెక్ట్ కొట్టిన తర్వాత మనకి కావాల్సిన మ్యూజిక్ బయట నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసి ఉంచాను. ఇక్కడ ఆటో ఫైల్ అని ఉంది కదా, ఆడియో ఫైల్, అక్కడ సెలెక్ట్ కొట్టండి. సెలెక్ట్ కొట్టిన తర్వాత డెస్క్టాప్లో ఉంది ఆడియో ఫైల్. 6 minutes 9 seconds ఆడియో ఫైల్ ఉంది. దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి అటాచ్ అవుతుంది. ఓపెన్ అని కొడితే ఈ ఇంట్రోకి అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే యాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసింది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ వీడియో రెండరింగ్ అని వస్తుంది. కొద్దిసేపట్లో ఈ వీడియో మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ యువర్ వీడియో కొంచెం టైం పడుతుంది. 18 seconds ఉంది. అంటే ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ ఈ వీడియో అని ఉంటుందా, అక్కడ డౌన్లోడ్ యువర్ వీడియో అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. ఆల్రెడీ మన వీడియో డౌన్లోడ్ అయిపోయింది. చేసుకుంటే ఇప్పుడు మన వీడియో థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఎంజాయ్ యువర్ డౌన్లోడ్ ఈజ్ స్టార్టింగ్. కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మన వీడియో డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. డెస్క్టాప్ అడ్రస్ ఇచ్చాను. డెస్క్టాప్ మీద మన వీడియో డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. ఒక డెస్క్టాప్ మీద అడుగుతుంది. మీదకి నేను సేవ్ చేస్తాను. వీడియో సేవ్ నేమ్ ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ అవుతుంది లేదా కనిపిస్తుంది. ఫుల్ సర్కిల్ అయిపోతే సేవ్ అయిపోయినట్టు. ఫుల్ సర్కిల్ అయిపోయింది కాబట్టి సేవ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సేవ్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా మీరు ఇంట్రో వీడియో చేసుకొని మీ యూట్యూబ్కి వాడుకోవచ్చు.